మా ఇంట్లో వారంలో ఎన్నిసార్లు చేసినా చాలా ఇష్టంగా తినే కర్రీ ఏమంటే మష్రూమ్ కర్రీ. ఎప్పుడు చేసినా ఒకే పద్ధతిలో చేస్తాను. ఈ రెసిపీ అయితే చపాతీకి, బిర్యానీలోకి, అలానే వైట్ రైస్‌లోకి ఇలా మష్రూమ్ కర్రీ చేసుకొని తింటే చాలా టేస్టీగా చేయడం కూడా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత స్పైసెస్ వేస్తాను. తర్వాత చిల్లీ, ఆనియన్, కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయ్యేలోపు మష్రూమ్స్‌ని వాష్ చేసుకోవాలన్నమాట. కోల్డ్ వాటర్‌లో 2, 3 సార్లు వాష్ చేసి తర్వాత హాట్ వాటర్‌తో ఫైనల్‌గా పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేస్తాను. ఈలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయన్నమాట. సో పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా ఫ్రై చేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్‌ని యాడ్ చేసుకోవాలి. సో ఈసారి మష్రూమ్స్ 2 ప్యాకెట్స్ చేస్తున్నాను. దానిలో సగం వేస్ట్ అయిపోయాయి. సో ఈ 2 ప్యాకెట్స్‌కి 2 పెద్ద సైజ్ ఆనియన్స్ వేసుకున్నాను. అలానే చిల్లీస్ కూడా వేసుకున్నాను కదా. సో కారం కూడా కొంచెం తక్కువ వేసుకొని సాల్ట్ కూడా సరిపడా వేసుకొని ఇంకా మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఆయిల్ ఇలా తేలుతుంది. ఇంకా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలిన తర్వాత ధనియా పౌడర్ వేసుకొని ఫైనల్‌గా నేను పాల మీద రోజు మీగడ తీస్తాను అనమాట. ఆ మీగడని ఒక స్పూన్ యాడ్ చేశాను. సో అది వేయగానే వేడి కరిగిపోతుంది కదా. సో ఇంకొంచెం పాలు కూడా యాడ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. పాలు యాడ్ చేయడం వల్ల థిక్ కన్సిస్టెన్సీ వచ్చి రైస్, చపాతీ, బిర్యానీ వీటిలో వేటికైనా సరే ఈ కర్రీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నాకు మష్రూమ్స్‌లో టమాటోస్ యాడ్ చేస్తే నచ్చదు. అందుకని ఇదే ప్రాసెస్ చేస్తాను. మీలో ఎంతమందికి ఈ ప్రాసెస్ నచ్చుతుంది? నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోవద్దు.